ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అయితే వినండి. సో మీ ఫ్రెండ్స్ని నమ్మేటప్పుడు అన్ని ఆలోచించుకొని నమ్మండి. మీ పాస్వర్డ్స్ కానీ, మీ పర్సనల్ యూపీఐ కానీ, పర్సనల్ ఏదైనా కానివ్వండి, ఒకరితో ఎప్పుడు షేర్ చేసుకోవద్దండి. ఇప్పుడు నాకున్నది ఒకడి మీద, నా ఫ్రెండ్ మీద. ఏం చేశాడో చెప్తాను. ఫస్ట్ వాడు చెప్పినంత పాస్వర్డ్స్ ఇవన్నీ నేను ఎవరికి చెప్పలేదు. ఉంటే వాడి మీదనే మెయిన్ డౌట్ ఉంటుంది. అంటే నీకు తెలుసా అంటే తెలియదు, కానీ ఒక డౌట్ అనేది ఉంటుంది కదా. సో ఇలాంటి డౌట్స్ కూడా పెట్టుకోకుండా ఉండాలంటే ఫస్ట్ షేర్ చేసుకోవద్దండి. ఇప్పుడు నేను నా జీమెయిల్ హ్యాక్ అవ్వడం వల్ల నాకున్న స్టాక్ మార్కెటింగ్, నాకున్న మెయిన్ యాప్స్ అండ్ ఇది బిట్ కాయిన్స్ ఇవన్నీ లాస్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ బైనాన్స్లో అండ్ గ్రో యాప్లో లాగిన్ అవ్వడానికి మెయిన్ జీమెయిల్ అడుగుతుంది. ఒక నెంబర్ నుంచి కానీ ఫేషియల్